అందరికి వందనాలు. యేసుప్రభువును మృతుల్లో నుండి మూడవ దినమున లేపినది ఎవరు అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. చాలామందికి ఈ విషయం తెలియదు. అందుకోసం ఈ యొక్క విషయాన్ని మీకు తెలియజేయాలని అనుకుంటున్నాను. ఆయనను మృతుల్లో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలన అపోస్తలుడుగా నియమింపబడిన పౌలు గారు గలతీ సంఘానికి లేఖ రాస్తూ ఉన్నారు. ఆయనను అనగా యేసును మృతులలో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపోస్తలుడుగా నియమింపబడిన పౌలను నేను ఈ లేఖ రాస్తూ ఉంటున్నాను అంటూ చెబుతూ ఉన్నాడు. యేసు ప్రభును మృతులలో నుండి లేపినది ఎవరు అంటే తండ్రి అయిన దేవుడు. యేసు ప్రభు తనకు తానే మృతుల్లో నుండి లేచినాడని చాలామంది చెబుతూ ఉన్నారు. వాక్యంలో ఏముందో చదువుకొనకుండా, ఇవి విని గ్రహించకుండా వారి సొంత అభిప్రాయాలను తెలియజేస్తూ ఉంటున్నారు. వాక్యమును చదవండి, పరిశుద్ధ గ్రంథంలో ఏముందో తెలుసుకోండి, ప్రపంచానికి తెలియజేయండి. లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపంలో నిమిత్తం మృతి పొందెను, లేఖనముల ప్రకారం మూడవ దినమున లేపబడెను. ఇక్కడ కూడా లేఖనముల ప్రకారము క్రీస్తు లేపబడ్డాడు. ఎవరు లేపారు అంటే తండ్రి అయిన దేవుడు అని వాక్యము తేటగా చెబుతూ ఉంది. యేసు ప్రభుకు తండ్రి, మనుషులందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. కాబట్టి ఒక్క దేవుడు తెలుసుకొని ఆయనను పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవము. దేవుడు ఒక్కడే, ఆయన తండ్రి. యేసు ప్రభు దేవుని కుమారుడు. యేసు ప్రభు మరణిస్తే తిరిగి లేపినది ఎవరై అంటే, మృతులలో నుండి లేపినది ఎవరై అంటే తండ్రి అయిన దేవుడు, ఆయన యెహోవా ఏ దేవుడని తెలుసుకొనిడి, ఆయనే మనలను పుట్టించును. యేసు ప్రభుని పుట్టించిన వాడు తండ్రి అయిన దేవుడు, యెహోవా దేవుడు. మనల్ని పుట్టించిన దేవుడు ఎవరై అంటే ఆయన యెహోవా సృష్టికర్త. దేవునికి స్తోత్రం. అందరికి వందనాలు.